ఈ జన్మలోనూ మరు జన్మల్లోనూ భర్తతో కానీ భార్యతో కానీ, అంటే మీరు పురుషులైతే ఒక రకంగా, స్త్రీలైతే ఒక రకంగా, జంట అయితే ఇంకో రకంగా విడిపోకూడదు, అన్యోన్యంగా ఉండాలి. పూర్వజన్మ దోషాలు ఏమైనా ఉంటే పరిహారం చేయాలి. ఈ జన్మలో కూడా అలాంటి క్లేశాలు, కలహాలు, విభేదాలు రాకుండా అన్యోన్యంగా ఉండాలి అని స్మరణ చేసి వేడుకొని రోజు నిత్యం పూజ చేయాలి. సాయంత్రం కానీ పొద్దున కానీ పూజ అయిన తర్వాత ఈ శుద్ధ విదియ రోజు, బహుళ విదియ రోజు అంటే పౌర్ణిమ తర్వాత విదియ రోజు కూడా చంద్రుడికి అర్ఘ్యప్రదానం చేయాలిట. చేస్తూ నిత్యం కూడా ఈ 4 నెలలు కూడా పూజ చేసుకోవాలి. సాయంత్రం దీపారాధన చేసి హారతిచ్చి ఏ పండో నివేదన చేయండి. అలా ఈ 4 నెలలు చేసి 4 నెలలు దాటిన తర్వాత మళ్ళీ కార్తీక బహుళ విధియ తర్వాత ఇక్కడ ఉద్వాసన చేసి, ఏది ఈ విగ్రహాలకి పూజ చేసిన తర్వాత ఉద్వాసన చేసి ఒక బ్రాహ్మణ దంపతుల్ని పిలిచి, అందులో కూడా నిష్ఠాగరిష్ఠులైనటువంటి వాళ్ళు, అన్యోన్యంగా ఉండేటువంటి దంపతుల్ని పిలిచి వాళ్ళకి భోజనానికి ఏదైనా స్వయం పాకం కానీ మీరు చేసి పెట్టడం కానీ ఇలాంటివి చేసి వస్త్రదానం చేసి, ఆ తర్వాత ఈ ప్రతిమల్ని ఏవైతే ఉద్వాసన చేసి ఉన్నాయో ఆ ప్రతిమల్ని కూడా దానం చెయ్యాలి. వాటితో పాటు ఆ దంపతులకి సరిపోయినటువంటి ఒక మంచాన్ని, కొత్త మంచాన్ని, కొత్త పరుపుని, కొత్త దిండ్లని రెండింటిని, కొత్త దుప్పట్లు రెండింటిని కూడా వాళ్ళకి ఈ ప్రతిమలతో పాటు దానం చేయాలిట. అలా చేయటం వలన దంపతులు 7 జన్మల వరకు విడిపోకుండా ఉండేటువంటి యోగం ఏర్పడుతుందిట. ఎంత అద్భుతంగా ఉంది! ఇది నేనుగా చెప్పటం లేదు, ప్రామాణికమైనటువంటి ధర్మసింధు లాంటి గ్రంథాల్లో కనిపిస్తోంది. చేసి చూడండి, అనుగ్రహాన్ని పొందండి. ఎందుకంటే మనకి ప్రామాణికమైనటువంటి గ్రంథాలు ఎప్పుడు కూడా మనని మూఢంలో పడేసేటువంటి విషయాలు మనకి చెప్పవు. ప్రామాణికమైనటువంటి గ్రంథము, అందుకని ఈ గ్రంథంలో చెప్పబడింది కాబట్టి ఈ వ్రతాన్ని చేయండి. దంపతులు విడిపోకుండా అన్యోన్యంగా కలకాలం కలిసి మెలిసి ఉండండి. త్రివిక్రమాయ నమః. త్రివిక్రముడు ఎవరు? వామనమూర్తి. వటువు ఇంతై అంతై అంతంతై త్రివిక్రముడుగా ఎదిగిపోయాట. అంటే ఒక పాదాన్ని బలిచక్రవర్తి తల మీద పెట్టి, మరొక పాదాన్ని భూమండలం మొత్తం మీద పెట్టి, ఆకాశానికి ఇంకో పాదాన్ని పెట్టాట. ముల్లోకాలు ఆయన పాదం పెట్టడానికి సరిపోలేదు. అలా ఆ వటువు అంతగా ఎదిగిపోయాట. అందుకని త్రివిక్రముడు అని ఆయనకి పేరు. ఈ మాసంలో ఏ దానం చేసినా వామనమూర్తి ప్రీత్యర్థంగా దానం చేస్తే అలా త్రివిక్రముడిలాగా ఎదిగేటువంటి అవకాశం మీకు చిక్కుతుంది. త్రివిక్రమ నామాన్ని జపించటం వలన కూడా మీకు అలాంటి అవకాశం చిక్కుతుంది. అంతేకాదు వామన చరిత్ర చదవటం వలన కూడా అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. పూరి జగన్నాథ రథయాత్ర విశేషాలు ఏమిటి? మనకి రేపు ఆషాఢశుద్ధ విదియ. ప్రతి సంవత్సరం పూరీ క్షేత్రంలో జగన్నాథస్వామికి రథోత్సవం చేస్తారు. రథయాత్ర ప్రారంభం చేసి 14 రోజులు కూడా ఈ రథయాత్ర చేస్తూ ఉంటారు. 14 రోజులు అక్కడ ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. అక్కడ ఉండేటువంటి విశేషం ఏమిటంటే, మనకి 7 మోక్ష క్షేత్రాల్లో పూరీ క్షేత్రం కూడా ఒక మోక్షమైనటువంటి క్షేత్రంగా చెప్తారు. మనకి కాశీ, ఆ తర్వాత పూరీ జగన్నాథమని, కంచి అని, అవంతి అని, ఇలా మనకి కొన్ని ముఖ్యమైనటువంటివి 7 క్షేత్రాలు మనకి మోక్ష క్షేత్రాలు ఉన్నాయి. అందుకని పూరీ క్షేత్రం అత్యంత విశిష్టమైనటువంటి క్షేత్రంగా తెలుసుకోవాలి అందరూ. అయితే ఇక్కడ రథయాత్ర అనే దానికి చాలా విశేషాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ కనిపించని ఆసక్తికరమైనటువంటి విశేషాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. అదేమిటి అంటే, ఇక్కడ 3 రథాలు ఉంటాయి. ఆ రథాల్ని కూడా ఒకసారి వాడినవి మరొకసారి వాడరుట. దానికి కూడా ప్రత్యేకంగా చెక్కను తెచ్చుకోవడానికి ముహూర్తాలు నిర్ణయించుకొని ఆ చెక్కను వెతికి తెచ్చి దాన్ని కూడా శాస్త్రబద్ధంగా
ఈ రథాల్ని తయారు చేస్తారు. 3 రథాలు ప్రధానంగా ఉంటాయి. అందులో సుభద్రాదేవికి ఒకటి, బలభద్రుడికి ఒకటి, జగన్నాథుడికి ఒకటి. సుభద్ర బలరాముల కంటే కూడా, వారి రథాల కంటే కూడా జగన్నాథుడి రథం చాలా పెద్దగా ఎత్తుగా ఉంటుందిట. అయితే ఇక్కడ జగన్నాథుడి రథానికి ఘోష అనేటువంటి పేరు. దీనికి 18 చక్రాలు ఉంటాయిట. ఆ తర్వాత బలభద్రుడి రథానికి తాళధ్వజ అనేటువంటి పేరు. దీనికి 16 చక్రాలు ఉంటాయిట. సుభద్ర రథానికి దర్పదలన అనేటువంటి పేరుంటుంది. దీనికి 14 చక్రాలు ఉంటాయిట. అంటే ఒకదానికంటే ఒకటి కొంత తక్కువగా ఉంటుంది. అన్నిటికంటే జగన్నాథుడిది చాలా పెద్దగా ఉంటుంది. దీనికి కూడా రథాన్ని కూడా ఒకసారి ఊరేగించినటువంటి రథాన్ని మరొకసారి కాకుండా ఎప్పటికప్పుడు ప్రధానంగా చేస్తూ ఉంటారుట. అయితే ఊరేగింపులు అనేటువంటివి చాలా ఆలయాల్లో జరుగుతూ ఉంటాయి. ఇంచుమించు అన్ని ఆలయాల్లో జరుగుతూ ఉంటాయి. అయితే ఏ ఆలయంలో అయినా కూడా ఊరేగింపుకి ఉత్సవ విగ్రహాన్ని మాత్రమే తీసుకొస్తారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మూల విగ్రహాన్ని మాత్రమే ఊరేగింపు చేస్తారుట. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే, ఆ దేశపు రాజు వచ్చి అక్కడ ముందుగా పూజ చేసి రథాన్ని కదిలించటానికి ఆయన ముందుకు వస్తాట. అక్కడ పరిశుభ్రం కూడా ఆయన చేస్తాట. అంటే రాజైనా సరే తల వంచి భగవంతుడి ముందు ఉండాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ కనపడుతోంది. నిత్యం కూడా ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే, నిత్యం కూడా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా గంటకి ఒకసారి చొప్పున దాదాపు 40 రకాల వంటకాల్ని నివేదన చేస్తారుట. అయితే ఏ రోజు ఈ రథోత్సవం చేస్తారో ఆ రోజు ఉదయాన్నే మట్టి కుండలతో 108 మట్టి కుండలతో చందన జలంతో స్వామివారికి అభిషేకం చేస్తారుట. ఆ తర్వాత వస్త్రాలంకరణ చేస్తారుట. ఆయన అలసిపోయాడు అనేటువంటి భావనతో భక్తులు ఆయనకి కొంతసేపు విశ్రాంతి ఇస్తారుట. ఆ తర్వాత నివేదన చేసి హారతిచ్చి ఆ తర్వాత ఊరేగింపుకు తీసుకెళ్తారుట. అలా రథాల్లో సుభద్ర, జగన్నాథుడు, బలభద్రుడు, బలరాముడు కూడా ఈ ఉత్సవాల్లో ఊరేగింపులో తమ రథాల మీద పెడుతూ ఉంటారు. ఇక్కడ అందరూ కూడా ఆ రథాన్ని కదిలించడానికి తమ వంతుగా తాము చేసి రథాన్ని లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. జగన్నాథ రథచక్రాలు కదులుతున్నాయి అంటూ ఉంటారు. ముందు చాలా నెమ్మదిగా కదులుతుంది. ఒకసారి మొదలైందంటే ఇంకా ఆటంకం లేకుండా అది పూర్తి చేసుకుంటుంది. ఆ తర్వాత విగ్రహాన్ని తీసుకెళ్ళి యథాస్థలంలో పెట్టి మళ్ళీ నివేదన హారతులు చేస్తూ ఉంటారుట. అయితే ఇక్కడ ఆధ్యాత్మికంగా ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు. అది ఏమిటి అంటే, మన జీవనయాత్ర, ఆధ్యాత్మిక జీవనయాత్రకి జగన్నాథ రథయాత్రకి ఒక పోలికను చెప్తూ ఉంటారు. అదేమిటి అంటే, జగన్నాథుడి రథాలు ఆగకుండా ముందు నెమ్మదిగాను ఆ తర్వాత వేగంగాను ఎక్కడ ఆగకుండా ప్రయాణం చేసి నిర్దిష్ట స్థలానికి చేరుకుంటాయి. అదేవిధంగా ప్రతి మనిషి తన జీవన గమనంలో ఆధ్యాత్మికత వైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు తన జీవన రథాన్ని, మనోరథాన్ని ఆత్మనిర్దేశానుసారం ఆ మనోరథం మీద ఆత్మ అనేటువంటి భగవంతుణ్ణి కూర్చోబెట్టి ఆ జగన్నాథ స్వరూపంగా భావించి ఆ రథాన్ని ముందుకు తీసుకెళ్ళాలిట. ఏ విధంగా జగన్నాథుడి రథం ఏ విధంగా ఆగకుండా వెడుతుందో, ఒకసారి భగవంతుడి వైపు ఆధ్యాత్మిక దారిలో వెళ్తున్నటువంటి ఆ మనోరథం బలహీనతలకి లోనై ఇటు అటు ఊగుతూ మధ్యలో ఆగిపోకుండా జగన్నాథ రథాల వలె అవి గమ్యస్థానానికి చేరేలాగా మనిషి తన మనస్సును నియంత్రించుకొని జగన్నాథ రథాన్ని ఉదాహరణగా తీసుకుని ఆ విధంగా ముందుకు నడిపించాలిట.